అందరికీ నమస్కారం అండి. నా పేరు రాచమూడి వెంకటేశ్వర్లు. మా నాన్నగారి పేరు రాచమూడి బాలరత్న శెట్టి. మా నాన్నగారికి మొత్తం 8 మంది సంతానం అండి. 7 అన్నదమ్ములం, ఒక అక్కయ్య. మాకు 1979లో మా నాన్నగారు ఈ నరసింహాపురం ఇలకాలో భారతుల కిష్టయ్య నుంచి ఆయన మనవం నుంచి దాదాపుగా 35 ఎకరాలు కొన్నాడండి. ఏది 79లో అన్ని మా ఆస్తులన్నీ అగ్రిమెంట్ల మీద జరుగుతున్నాయండి. ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్లకు అదే ఆస్తులు మా నాన్నగారు వయసు రీత్యా మా 7 అన్నదమ్ములు కూర్చోబెట్టి బాబు పంపకాలు చేశాడు. అవి కూడా పాడి ఖర్చుల మీదనే బాబు పంపకాలు చేశాడు. అవి సర్వే నెంబర్లు వచ్చేసి నరసింహాపురం ఇలకాలోనే సర్వే నెంబర్ 30లో వచ్చేసి 11 ఎకరాలు, 32లో వచ్చేసి 14 ఎకరాలు, 3/2లో వచ్చేసి 3 ఎకరాలు 36 సెంట్లు, 4/2, 4/3లో వచ్చేసి 2 ఎకరాలు 36 సెంట్లు, బోడపాడు రస్తాల్లో 4 ఎకరాలు 20 సెంట్లు. ఈ మొత్తం దాదాపు 35 ఎకరాలండి మావి. ఇవన్నీ కూడా మేము 89లో పాడి ఖర్చుల మీద 8 మంది పంచుకున్నాం. ఆ తర్వాత 95లో ఏం చేశాడు, మా నాన్నగారి దగ్గర నుంచి బలవంతం మీద మా తమ్ముడు లాస్ట్ వాడు రమేష్ బాబు, వెంకట సుబ్బ రమేష్ బాబు బలవంతం మీద మా నాన్న ఏం చేసో ఏంటో నాకే రాశాడు అని చెప్పి ఆయన రాయించుకొని మొత్తం అన్యాక్రాంతం చేశాడు. తర్వాత మేము అడిగిన తర్వాత 2005లో అది మా నాన్నగారు కూడా చనిపోయారు. అదే ఫ్యామిలీ సర్టిఫికేట్ లేకుండా, డెత్ సర్టిఫికేట్ లేకుండా ఇవన్నీ ఎందుకు అమ్మామని ఎంఆర్ఓ గారిని కూడా అడిగితే అక్కడ కూడా ఏం చెప్పారు, మా తమ్ముడు వచ్చి అసలు వీళ్ళు మా అన్నదమ్ములే కాదని చెప్పారు. ఏది మేము 7 అన్నదమ్ములు ఉంటే మా తమ్ముడు ఏం చెప్తాడు, వీళ్ళు అన్నదమ్ములే కాదు, నేను వచ్చి దీని గురించి నేను మాట్లాడుకోవాలా ఎంఆర్ ఆఫీస్లో అని చెప్పాను. ఆయన కూడా అదే ప్రకారం ముద్రేసి మాకు ఇచ్చాడు. అన్నదమ్ములు కాదంటే సర్వ్ చేస్తారని చెప్పాను. అది జరిగిందండి. దానికి మేము ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేశాము, డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాము. ఇవన్నీ మాత్రం మా తమ్ముడు అన్యాకాంతం చేశాడు. ఏదున్నా అది వెళ్ళి ఆడటానికి వెళ్తే మీ జాతకం చేసుకోపు నాకు చేశాడు నాన్న. అరే ఇవన్నీ పోర్తిరా చీపిరా పోనీ డీటెయిల్స్ చీపిని కూడా అడిగాం. నాన్న చేసిన చీపినా మీకు అనవసరం, నేను చీపాను అని చెప్పి మా మీద రివర్స్ అవుతున్నాడండి. మేము అర్జీ ఇచ్చాము, పోతే ఎస్పీ గారు కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం ఇప్పుడు. అది మేము జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ చేయగానే ఆయన కూడా చెప్పారు, ఇవన్నీ మీరు ఇమీడియట్గా వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ చేయండి అని చెప్పారు. సార్ వెళ్తున్నాం సార్, వారికి కూడా అర్జీ చేస్తాం సార్ అని చెప్పాం. కలెక్టర్ గారికి మాకు న్యాయం చేయకుండా ప్రార్థన.